ఈరోజు అయితే మనం ఒక క్రేజీ ఛాలెంజ్ తోటి వచ్చినాము. ఇక్కడ మనం అయితే 2 బిర్యానీలు తీసుకొచ్చినాం, ప్లేట్ నిండా తీసుకొచ్చినాం. ఈ బిర్యానీని చేతు యూజ్ చేయకుండా ఓన్లీ నోరుతో తినాలా. నోరుతో తిన్నోళ్ళకి ఈ 5,000 రూపాయలు. ఇట్లా ఒక కుక్క ఇట్లా తింటది, గాడిద ఎట్లా తింటది, బర్రె యానిమల్స్ అట్లా తినాలి వాళ్ళు. మన కంటెస్టెంట్స్ వాళ్ళని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మన హెవీ వెయిట్ బిర్యానీ బీస్ట్. తెలుసు కదా, మనం అయితే అన్ని వీడియోలు చూసారు కదా గాయస్, ఎట్లుంటుందో తెలుసా. మనం అయితే తిండి కాడికి వస్తే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. చూస్తుంటే కనబడుతుంది. కాంప్రమైజ్ అయ్యి 5,000 కొట్టుకొని పోయి ఖాళీ ఈఎంఐ ఉన్నది, ఈఎంఐ కట్టుకుంటా గాయస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎట్లకైనా గెలవాలి ఇప్పుడైతే నేను. ఆ ఈఎంఐ కోసం అయినా ఇప్పుడు ఈ బిర్యానీ ఖతం చేయాలి. ఈడు అప్పటి నుంచి వెయిట్ చేస్తుండు. ఫుడ్ ఛాలెంజ్ ఎప్పుడు చేస్తాం. అప్పటి నుంచి వేడి చేపిస్తారు గాయస్. ఎంతసేపు అవుతుంది వాళ్ళ దగ్గర ఎండిపోతుంది బిర్యానీ. తిన తప్పుని స్టార్ట్ చేస్తే ఆకలి గిట్ అవుతుంది. ఇక కథం పెడదాం. ఇక చేయలు కాకపోతే నోరు దేతో ఒక కాలుతో తింటా గాయస్. మన నెక్స్ట్ ఛాలెంజర్ వచ్చేసి అమన్ పాస్వాన్. ఈడు పొట్టిగుంటాడు, ఇంతే ఉన్నాడు, తినలేడని అనుకుంటున్నా. నేనైతే అనుకుంటున్నా పర్సనల్ గా. మీరు అనుకుంటే అయిపోదు. కాలిన పొట్ట మీద పోకురు, నా పర్సనాలిటీ మీద పోకుర్రి. అన్ని మొత్తం నరకేస్తా చూడు. ఇయ్యాల 5,000 నాకే. చూద్దాం ఇప్పుడు 5,000 మీరు ఇద్దరు లెవెల్ గెలుస్తారు చూడాలి. అంతే అంతే, నేనే గెలుస్తారా అవి. నా జోబులకే పోతాయి ఆ పైసలు ఇప్పుడు. అవన్నీ అనే మాటలే. ఖాళీ చూడుర్రు. ఇవాళ ఫుల్ దావత్ 5,000తోని పార్టీ. మళ్ళీ ఒకసారి రూల్స్ చెప్తున్నా చూడు. ఓన్లీ నోరుతో తినాలా, చేతులు యూజ్ చేయొద్దు. చేతులతో పెడితే వాళ్ళ ఉల్టా 5,000 ఇవ్వాలి మాకు. చెప్తున్నా, రెడీ 1 2 3 స్టార్ట్. నడరా రే. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? శ్రావణ్ చెప్పరా. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? నేనైతే మావిడే అనుకుంటున్నా. మా పవన్ రాయ్ గెలిచాడు అనుకుంటున్నా. ఈ అమన్ గడ అంటే ఇప్పుడు బక్కపానం కాబట్టి ఎవరు గెలిచాడు అర్థమైతలేదు. బాయ్స్ కమాన్ కమాన్ కమాన్. పవన్ గాడు అయితే మొత్తం రప్ప 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 తింటాడు. అరే రే రే రే, నేను చెప్పినా కదా పవన్ గాడే తింటాడు అన్న. నేను నువ్వు తినలేవు రే, వేస్ట్ రా నువ్వు. అరే నాడు తినాలా అంటే వాళ్ళ అవుతి అనుకున్నా. ఈడైతే మొత్తం అంటే నడు తినాలా. పవన్ గాడు అయితే మొత్తం చెప్తున్నా కదా. అరే నువ్వు నిజంగా పోయిన జన్మలో కుక్కవో లేకపోతే దూడేవో రా, నువ్వు మస్తు తింటున్నావురా నువ్వు. అయితే ముక్కు అన్ని మండితే. నడు తినాలా. 5,000 కావాలా వద్దా అన్నా? నువ్వు చెప్పాను ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పవన్ గాడే అనిపిస్తుంది నాకు కూడా పవన్ గాడే. అందరు పవన్ అంటున్నారు. వచ్చి అరే అమ్మ నువ్వు గెలవాలంటున్నారా అవి. అదే పర్సనాలిటీ ఓకన్నాడు కానీ నాకు గెలిచి. మన పవన్ బాయ్ అయితే మొత్తం బిజీ నట్టు తింటున్నాడు. రా నువ్వే గెలుస్తావు రే. మంచి పడదింకు పచ్చిమిర్చిరా. తింటు కరెక్ట్ తిరురా. కుక్కలు తింటున్నాడు. అరే పవన్ గాడు అయితే జోరుదా తినేస్తుండు. అమాన్ అరే జల్దీ తినాలరా అమ్మా. నేంద్రా నువ్వు. నడు కరెక్ట్ పెట్టుకోండి ప్లేట్ గీటు. చేతులు యూజ్ చేయదు. అరే ఎట్లా చూసుకున్నా ఇద్దరిది ఈక్వల్ గానే ఉన్నట్టున్నది. ఇద్దరిది ఈక్వల్ గానే ఉంది. లిప్ లాక్ ఇచ్చుకోండి రా ఇద్దరు. తీయాలనుకుంటే బొక్కలు ఇక్కడ ఏమైనా ఉంటే లిప్ లాక్లు ఇచ్చుకోండి. నీళ్ళు తాగిపిచ్చుడు ఉండదు. ఇదైతే కొంచెం మొత్తం ఖాళీ అయితే ఉంది. జుగాడి ఎయ్యర్రా మతలకి. తింటుడు అమన్ గారు తింటుండు. ఆందిని సెట్ ఉంది. అరే పీసులు తర్వాత తినాలరా, ఫస్ట్ అన్నం తినాలరా, తర్వాత చూసుకోండి రా. ఏంట్రా టాక్టిక్స్. కోపం అవుతుంది పవన్ గాడు. అరే కావాలంటే ప్లేట్ ఇట్లా తిప్పుకోరా, అటు ఇటు తిప్పుకోరా నోటితోటి. అట్లా అదే 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 కింద పడేకో, డిస్క్వాలిఫై. అరే రే 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 పవన్ గాడు అయితే మొత్తం వింటలేడు. అరే బొక్కనే పడేయాలి రే, రైస్ గీసి పడేకు. నడు ఆల్మోస్ట్ పవన్ గాంధీ అయితే 50% అయిపోయింది. అమన్ గాంధీ ఇంకా ఒక 60-70% లోనే ఉన్నాడు. ఇంకా ఉన్నది దబదబ కొట్టాలి.
అంటున్నాడు. బొక్కలు వచ్చినాయట వానికి. బొక్కలు ఏం చెప్తున్నా? ఫస్ట్ రైస్ తిను ఫస్ట్. నాడు తినాలి తినాలి తినాలా. బొక్కనే పడే రైస్ పడ్డే అనుకో మంచిగా ఉంటుంది. నూరంతా మండుతుందిరా. అరే మండు గురించి చూస్తున్నావు కానీ 5,000 వస్తాయని చూస్తలేరా మీరు? అరే ఏంట్రా వీడు? ఏంట్రీడు అటు చెంపలు చూసేస్తుంది చేతులతో. అరే ముక్కులేక పోతుంది. అరే 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 అట్లనే తినాలి అట్లనే తినాలి అట్లనే తినాలి. మైనీస్ కావాలా? ఇంకా ఏమన్నా కావాలా? ముక్కులకి పడుతుందా మైనీస్? నాకు చెమటలు వస్తున్నాయిరా మీరు తింటుంటే. అరే కొంచెం ఉందిరా అయిపోతుందిరా. పవన్ గారిని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిండు. అరే 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 100 కొట్టేసిండ్రా. అసలు ఛాలెంజ్ కరెక్ట్ పెట్టలే మనం. నేను బక్కగుండి దొబ్బుగుండి ఇట్లా వెరైటీగా ఉంటుందని పెట్టినా కానీ అనుకోలే. అయిపోయింది కానీ రమన్ చెంప దొడ్డుకున్నాయా? మనం పవన్ అని చెంపలు దొడ్డుకున్నాయట. ఎక్కువ స్టోరీ చేసుకుంటున్నాడు. అదొకటే బయట తెలుసురా. నడు 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 కానీ ఇంకో రౌండ్ వేస్తూనే ఉన్నాడు. నిజంగా బయట గట్టి బయట వేస్తున్నాడు పవన్ గారు అయితే గట్టిగా బయట తీస్తున్నాడు. అరే నడరా నీ బయట తినాలరా రే. పవన్ గారు అయితే కంప్లీట్ చేస్తుండు. వీడైతే చెప్తున్నావు కదా నిజంగానే నువ్వు పోయిన జన్మలో ఏదో జంతువు గట్టి జంతువు ఉన్నావురా. హిప్పోపోటమస్ అంట. అయిపోయింది మళ్ళా నువ్వే లేడు. 1 సైడ్ కొట్టేసింది. ఇంకా అయిపోలే. ఏంటిది ముక్కలే గోయిందా మసాలా అయితే సైడ్ 1 సైడ్ కొట్టేస్తున్నారు రాయుడు. ఏంద్రా పవన్ నువ్వేరా ఇక లే క్లియర్ కట్ విన్నరా అయిపోయిందా. పవన్ గారు అయితే లాస్ట్ మూమెంట్ లా ఒక పీసు ఇంకా ఓన్లీ చిన్న పాటి రైస్ 2 ముద్దలలో అయిపోతాయి. కానీ అది 2 ముద్దలలో కాదు, ఎందుకంటే అక్కడ ఇక్కడ వాడున్నది. ఫస్ట్ తిను. పవన్ అరే పవన్ గారు అయితే చెప్తున్నా కదా ఎక్దమ్ సీరియస్ తీసుకొని పొట్టు పొట్టు కొట్టిండ్రా చెప్తురా. అరే నువ్వు కూడా గెలవచ్చురా. ఈడ అట్టే ఈడ దోలాడుతుండ్రా. గెలువు తిను తిను. 1 సైడ్ అయితే కొట్టలేదంట తీరా. నేను సరే ఒప్పుకుంటా. సో లాస్ట్కి వచ్చేసినాం మనమైతే. పవన్ గారు అయితే యుద్ధ రంగంలో ఫస్ట్లో ఉన్నాడు. ఇంకా మా అంటే లపలప నాకినట్టే మొత్తం అయిపోతూనే ఉంటది. ఈయన ఇంకా చాలా ఎక్కువ ఉంది. మళ్ళా టైం లిమిట్ లేదు ఇడ, అందుకే లేదు మీతో అయితే లేదంటే చెప్పు. నిందినా మేము టైం వెయిట్ కావాలనే పెట్టలేదు. లాస్ట్ కొట్టుకోండి మీరు ఎవరికి నచ్చరు. తిను. మొత్తం క్లీన్ ఏం అవసరం లేదు. మొత్తం క్లీన్ ఏం అవసరం లేదు. నేను వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాము. యూట్యూబ్ ఇంకా చూడాలి అయితే మా కమ్యూనిటీలో తెలుగు కమ్యూనిటీలో తెలుగులో లైక్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇటువంటి మరి ఛాలెంజ్ కోసం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. మా వాడు లాస్ట్కి అందరూ ఓడిపోయిన వాళ్ళ నీతే చెప్తుండు. ఓడిపోతే ఏంది మనుషుల గుండెలు ఏల్చిన అని. అయిపోయింది 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 అయిపోయిందిరా అయిపోయింది. సాఫ్ చేస్తారా? చేయడరా చేయరా చేయరా. నువ్వు ఆ మాట్లాడకరా పోయి. ముక్క అయిపోయిందిరా పట్టించుకోక ముక్క సంగతి. ఈ రైస్ కంప్లీట్ చేయి.
పవన్ గాడే గెలిచిండు కానీ మేము ఏదో నక్క తింటున్నాం. నడు నడు ముక్క అయిపోయింది కాదు, రైస్ చూడరా అయింది ఎంత ఉంది, నీది ఎంత ఉందిరా. ఛాలెంజ్ ఏమైంది? వన్ సైడ్ కాదు, వన్ సైడ్ కొట్టలేదు, కరెక్ట్ ఫేర్ అండ్ స్క్వేర్ ఆడిల్లు. పవన్ గాడు అయితే కొట్టేసింది, గిక్కులకి అన్ని పోయినాయి. నీ రివ్యూ చెప్పరా. చాలా కష్టమైపోతుంది గైస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, ఛాలెంజ్ చేయాలనుకుంటే నా దానికి వచ్చేసారి చేద్దాం. ఇదేదో మంచిగా ఉంది, పొగడికి బిర్యానీ వస్తుంది, ఛాలెంజ్ గిట్ అయిపోతుంది. మీరు గిట్ట ఎవరైనా నాతో ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ మా వానికి అయితే కాంటాక్ట్ అయిపోయి కింద కామెంట్ చేయి. ఏదైనా సరే, మండి అయినా సరే, బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే, దేనికైనా రెడీ. కాళ్ళకి పైసలు మీరైతే మీరే పెట్టుకోవాలి. మేము పెట్టుకుంటాం కానీ ఈ టుమ్ము అప్పటి నుంచి ఉత్తే వాడు ఉండలే. ఈరోజు చాలా యూజ్ అయింది. ఓడిపోయినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మన్? ముక్కు మండుతుంది. ఫీలింగ్ చెప్పు. చాలా బాధగా ఉంది. 5,000 వస్తే అమ్మ నా కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిన ఉండే గైస్. ఆ ఫెయిల్ కిడ్నీ రిపేర్ డయాలిసిస్ చేపియాలి ఆ రోజు. ఆ కిడ్నీ పైసలు పోయినాయి. చాలా బాధ అనిపిస్తుంది. ముక్కు మండుతుంది. అరే సాలరా అయిపోయింది. ఓడిపోయినా ఇగో ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా కావాలనుకుంటే అరే పైసలు అడుకోరా ఏడాడు. పైసలు ఇగో నా పైసలు ఇగో జేబులో పెడుతున్నా. అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. చేయిలు కట్టేసి జోబులు అయితే పెడుతున్నారు. జేబులో పెడుతున్నా. ఇగో చూడరా మళ్ళీ ఇయ్యలే అంటారు, దగ్గర తీసేసుకుంటాడు మళ్ళా. పెట్టేసా. కావాలని ఓడిపోయినా పైసలు ఎట్లాగైనా మేము ఇద్దరం సాంసం పంచుకుంటాము. ముందే ప్లాన్ వేసేసినా మీకు తెలియదు బుద్ధి దిగుదామని వచ్చిన. ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మాకు వీడియో వచ్చిందా లేదా అని ఇటు పెట్టరా. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏ క్రేజీ ఛాలెంజ్ చేయాలని మీరు అనుకుంటున్నారో, మీరు చూడాలనుకుంటున్నారో అది కింద కామెంట్ లో రాయండి. ఎప్పుడైనా సరే ఛాలెంజ్ కి రెడీ. ఎవడైనా రాని, ఎంతైనా తెచ్చుకోరి, ఎప్పుడైనా రెడీ. ఆ ఛాలెంజ్ చేసిండు. ఓన్లీ తిండి ఛానల్లే కావు, వేరే ఛానల్ వస్తే అలా చూపిస్తాయి. సరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకుని మర్చిపోకండి. రైట్.